మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులతో ఒక సమావేశాన్ని తాడేపల్లిలో నిర్వహించినటువంటి సందర్భం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అందుకనే ముందు ఒక 15 రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో టొబాకో బోర్డు దగ్గర పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి పార్టీ సీనియర్ నాయకత్వం, వేలాది మంది పొగాకు రైతులు ఆ కార్యక్రమంలో పాల్గొని వారికి జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, ఈ ప్రభుత్వంలో వారి తాలూకా నిరసనని దాదాపు 4-5 గంటల పాటు పెద్ద ఎత్తున ర్యాలీ తర్వాత సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తూ చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనందరం కూడా చూసాం. అయితే గత వారం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులందరితో కూడా సమావేశం జరిగినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే వారం 10 రోజుల్లో నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను, ప్రత్యక్షంగా వచ్చి రైతులందరినీ కూడా కలుసుకుంటాను, వారి సమస్యల్ని ప్రభుత్వానికి దిగి వచ్చేటువంటి విధంగా ఒక పోరాటాన్ని కూడా మనం తీసుకుందాం అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పినటువంటి సందర్భాలు మీరు చూశారు. 2026 ఈ సంవత్సరంలో దాదాపు 232 మిలియన్ కేజీలు అంటే దాదాపు 2,32,000 టన్నుల పొగాకు ఈరోజు రాష్ట్రంలో లభ్యం అవుతూ ఉంటే 100 రోజులు పూర్తవుతూ ఉన్నా. సహజంగా సీజన్ అనేటువంటిది దాదాపు 4 నెలల పాటు 120 రోజుల పాటు సీజన్ అనేటువంటిది నడుస్తుంది. వారు పండించినటువంటి పంటని ఈ 4 మాసాల్లో వారికి ఉన్నటువంటి లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే మార్కెట్ చేస్తూ ఉంటారో వారు వచ్చి వేలంపాట్లో వాళ్ళు పాలు పంచుకోవడం, రైతుల దగ్గర కొనుగోలు చేయడం, మార్కెట్ చేసుకోవడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ 232 మిలియన్ కేజీలు అందుబాటులో ఈరోజు రాష్ట్రంలో రైతుల దగ్గర ఉంటే కనీసం 38 మిలియన్ టన్నుల కేజీలు మాత్రమే కొనుగోలు అనేటువంటి జరిగింది. అంటే కేవలం 16%. ఇంకా మిగిలింది 15-20 రోజులు మాత్రమే. ఈ 15-20 రోజుల్లో రైతుల దగ్గర నుంచి కొనుగోలు అనేటువంటిది జరగకపోతే వచ్చే ఆగస్టు 15వ తారీఖు నుంచి కర్ణాటక సీజన్ మొదలవుతుంది. కర్ణాటకలో ఉన్నటువంటి రైతులు అక్కడ పండించినటువంటి పొగాకు ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,00,000 మంది పొగాకు రైతులు, దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో పొగాకు సాగు చేసేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతుల తాలూకా భవిష్యత్ ఏంటి అనేటువంటి విషయాన్ని స్పందించాల్సినటువంటిది, వారికి దారి చూపించాల్సినటువంటి ప్రభుత్వం స్పందించకపోతే, ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీయకపోతే, రైతుల పక్షాన నిలబడకపోతే వారు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది, రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులకు ఉంది. చివరికి ఆన్ అన్ యావరేజ్ వచ్చినటువంటి ఎకరం పంటలో కూడా 30-40% మాత్రమే మేలైనటువంటి జాతి పొగాకు లభ్యం అవుతుంది. అంటే అది కూడా 260 రూపాయలకి 250 రూపాయలకి ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కనీసం వేలంపాట అనేటువంటిది 300 నుంచి మొదలైతే తప్ప వారికి న్యాయం జరగదు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉంటే, ప్రీమియం క్వాలిటీ పొగాకు అనేటువంటిది ఎకరానికి 40% వస్తే ఆ 40% ఈ రేటుకి వెళ్తే మిగిలినటువంటి 50-60% 160 రూపాయలు, 130 రూపాయలు, 170 రూపాయలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అది పొదిలి కానీ, కనిగిరి కానీ, లేదా కందుకూరు కానీ, లేదా దేవరపల్లి కానీ, లేదా జంగారెడ్డిగూడెం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 5-6 జిల్లాలు, ప్రధానమైనటువంటి 5-6 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని అసలు సహజంగా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెట్ అనేటువంటిది అసలు రోల్లోకే రావట్లా. ఎవరైతే సిండికేట్గా ఉన్నటువంటి కొనుగోలుదారు ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో
వారికి మీరు ఈ రేటుకి కొంటే తప్ప రైతులకు న్యాయం జరగదు అనేటువంటి ఒక హుకుం, ఆ రెగ్యులేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేనప్పుడు వారికి ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తూ ఉంటే, రైతులు అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవ్వకుండా ఈరోజు రైతులు రోడ్డు ఎక్కిపోయినటువంటి పరిస్థితి, రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందుకనే ఈ రైతాంగానికి, పొగాకు రైతాంగానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులకి అండగా నిలబడడం కోసం రేపు 5వ తారీఖున, ఆగస్టు 5వ తారీఖున మన దేవరపల్లిలో ఉన్నటువంటి టొబాకో బోర్డు దగ్గరికి వచ్చి రైతులతో కలిసి వారి కష్టాలని తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం తాలూకా మెడలు వంచి ఈ రాష్ట్రంలో ఈ లక్షలాది మంది పొగాకు రైతుల తాలూకా కష్టాలని తీర్చేటువంటి దానికి రేపు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి టొబాకో బోర్డు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో అందుకనే ఈరోజు ముఖ్య నాయకులందరం కూడా అటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరం కూడా కలిసి ఆ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మేజర్ ఈ ఏరియాస్లో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పోరాటానికి అండగా నిలబడమని, వారి పక్షాన జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో తప్పకుండా ప్రభుత్వం దిగిరావాలని, ఇంకా 10 రోజులు 15 రోజుల్లో వాళ్ళకి న్యాయం జరగకపోతే రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటిది ప్రభుత్వాలు గుర్తించాలి. నిన్న గత 15వ తారీఖున చూసాం, ఆక్వా దాని మీద భీమవరంలో కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు పొగాకు రైతులు, ఆక్వా రైతులు, వ్యవసాయం చేసుకునేటువంటి సామాన్యమైనటువంటి రైతాంగం, మొక్కజొన్న రైతులు, ఏ రంగం చూసినా, ఏ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు చూసినా, ఏ వ్యవసాయం చేసేటువంటి ఏ ప్రోడక్ట్ చూసినా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలతో పాటు మార్క్ఫెడ్ జాయింట్ ఎండీగా జిల్లా జాయింట్ కలెక్టర్ని పెట్టేవాళ్ళం. ఏ ఇష్యూ వచ్చినా లోకల్గా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండేవారు. ఏదున్నా సరే ప్రభుత్వానికి చెప్పేవారు. ఇచ్చినటువంటి ఎంఎస్పీస్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్పీస్ ప్రకారం కొనుగోలు అనేటువంటి జరిగేది. రైతులకు నష్టం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత తీసుకునేవాళ్ళం. కనీసం వ్యవసాయం అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో వ్యవసాయం అనేటువంటి దండగా అనేటువంటి దానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో అన్ని రంగాల్లో అందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రైతన్నులు ఉన్నారో ఆ రైతన్నులకు అండగా రేపు జగనన్న ఉండబోతా ఉన్నారు. రేపు 5వ తారీఖున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతాంగాన్ని అంతటిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి అమర్నాథ్ గారు, అలాగే ఈరోజు ఇరు జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్స్, మాజీ శాసనసభ్యులు అందరం కలిసి ఇక్కడ ప్రధానంగా ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లిలో ఇప్పుడే అమర్నాథ్ గారు మొత్తం ఈ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలని, రైతాంగం పడుతున్న కష్టాలకి కారణాలని, ఆ కారకులైనటువంటి వారి యొక్క కళ్ళు తెరిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా వివరించారు. రైతుకి కష్టం కలిగింది, అది ప్రకృతి అయితే రైతు సరిపెట్టుకుంటాడు. కానీ పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం పరిష్కరించినప్పుడు ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించేటువంటి బాధ్యత ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ప్రతిపక్షానదని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వ్యక్తిగా మొన్ననే గత వారం ఒక సమావేశాన్ని నిర్వహించి పొగాకు రైతులు పడుతున్న కష్టాలు, వారు గిట్టుబాటు ధర రాని కారణం చేత ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆందోళన, ఏదైతే ఆత్మహత్యలే శరణ్యం అనేటువంటి వారి మాటలు విన్నారో చెల్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం తొందరలోనే నేను పొగాకు బోర్డుని సందర్శిస్తాను. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఒక అలవాటు ఉంది, పరిపాటిగా మారినటువంటి అలవాటు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే కొంత ధర పెంచడం, గిట్టుబాటు ధరని చెల్లించినటువంటి పరిస్థితులు చాలా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు
వచ్చారు అనంటే రైతుకు ఊరట వచ్చింది అనేటువంటి విధం రైతుకు నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని మరొకసారి ఆ నమ్మకం ఏదైతే రైతు పడుతున్నాడో దాని ఆయన పక్షాన పనిచేయడానికి, ఆయన పక్షాన నిలబడటానికి, ఆయన పక్షాన ప్రశ్నించడం ద్వారా ఆ రైతుకి మంచి జరిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 5వ తారీఖున ఉదయం 10 గంటలకి దేవరపల్లి టొబాకో బోర్డుని సందర్శించబోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. అసంఘటితమైనటువంటి అందరూ కూడా యునైట్ కానటువంటి రంగాలు ఏమున్నాయంటే రైతులు ఎప్పుడు కూడా అందరూ కలిసి రారు, యుద్ధం చేయలేరు అనేటువంటి భ్రమ ఆయనకు ఉంది. అలాగే మహిళలు వాళ్ళు కూడా యుద్ధం చేయలేరు అనేటువంటి భ్రమ ఉంది. యువకులు యుద్ధం చేయలేరు అనేటువంటి, యుద్ధం అంటే ప్రభుత్వం మీద తిరగబడలేరు అనేటువంటి ఒక భ్రమ ఉంది. కానీ ఇప్పుడే మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిణామాలు చూసినట్లయితే ఏదైతే ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంఘటితం కాని వ్యక్తులతో ఆడుకుంటున్నాడో, లేకపోతే వారి సమస్యల్ని విస్మరిస్తున్నాడో, దాన్ని సంఘటితం అయ్యేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే రేపు పొగాకు రైతుల యొక్క కష్టాలని ఆ రోజు తాడేపల్లిలో ఆయన కార్యాలయంలో విన్నారు. మరొకసారి నేరుగా బోర్డును సందర్శించి ఈ ప్రాంత రైతులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పొగాకు రైతులకి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకున్న దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇదొక అవకాశం. ఎందుకంటే మీ పక్షాన పోరాటం చేసేటువంటి నాయకుడికి స్వాగతం పలకాల, మీ పక్షాన పోరాటం చేసే నాయకుడికి మద్దతునివ్వాలి. ఈ 2 కార్యక్రమాలు చేపట్టడానికి రేపు 5వ తారీఖు ఉదయం 10 గంటలకే ఆయన విచ్చేస్తారు. తర్వాత బోర్డుని సందర్శిస్తారు. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే రేట్లలో వ్యత్యాసం ఉందో, అంటే ఇదొక రకమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. రైతును దోచుకుంటున్నటువంటి ఏదైతే కొనుగోలు సంస్థలు ఉన్నాయో దాన్ని నివారించాల్సిన ప్రభుత్వం నివారించకుండా దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉంది. లేదా అది ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అయితే ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటర్వెన్ అయ్యి ధర పెరిగేటట్టుగా చేసేటువంటి ఒక గొప్ప రైతుకి ఊరటిచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ అది వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈయన కొనుగోలుదారికి ఒత్తాసు పలుకుతున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఇవాళ గిట్టుబాటు ధర రాక, కనీస మద్దతు ధర గిట్టక రైతు పడుతున్నటువంటి ఏదైతే కష్టం ఉందో దానిని అడ్డుకట్ట వేయడం కోసం రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగబోతూ ఉంది. ఇలాగా ఈరోజు ప్రధానంగా మేమంతా కూర్చున్నది ఏంటంటే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి అమర్నాథ్ గారి అధ్యక్షతన తలసాల రఘురామ్ గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వారు విచ్చేసి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మనం కార్యాచరణ చేయాలి, జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతు పక్షాన రైతుకు భరోసాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతుకు భరోసానిచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భరోసాతో భద్రంగా బ్రతకమని బాధ్యత తీసుకున్నటువంటి ఒక రాజకీయ పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాధ్యత మరిచి పాలన సాగించి అధికారం వస్తే ఏ విధంగా అయినా చేయొచ్చు, నాకు అడ్డు లేదనేటువంటి నాయకుడు కళ్ళు తెరిపించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, రైతులకి ప్రత్యేకంగా మీకోసం జరుగుతున్నటువంటి ఈ పోరులో మీరు భాగస్వామ్యులు కావడం అనేది మీ బాధ్యత. ఏదైతే మీకోసం జరిగే పోరులో మీరు బాధ్యులైతేనే ప్రభుత్వం దిగొస్తుందనేటువంటి వాస్తవ విషయాన్ని మరి మీకోసారి విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మీ అందరి యొక్క మద్దతుని కోరుతూ మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సమయానికి ముందుగానే సుమారు 9 గంటలకి 9:30 లోపే అందరూ ఇక్కడికి ఇచ్చేయాలి, ఆయనకి స్వాగతం పలకాలి, బోర్డుకి వెళ్ళి ఆయన వెళ్ళే వరకు కూడా ఉండి సాగపంపాలని మిమ్మల్ని అందరినీ కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఇక్కడ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన 3 పార్లమెంట్లకు సంబంధించిన నాయకులు, అధ్యక్షులు, సమన్వయకర్తలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే రేపు ఆగస్టు 5వ తేదీన గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలానికి
మా ముఖ్య నాయకులు, పెద్దలు, అధినాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు. కారణం ఏంటి అంటే పొగాకు రైతులందరికీ కూడా అండగా నిలబడేదానికి రాబోతున్నారు. అయితే మీరంతా కూడా ఒకసారి గతంలోకి వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మే 6వ తేదీన ఇక్కడ దేవరపల్లి గ్రామంలో ఇక్కడ దేవరపల్లిలో ఒక టొబాకో బోర్డు ఉంది. ఈ బోర్డు దగ్గర మా జిల్లా అధ్యక్షులు వేణుగారి ఆధ్వర్యంలో మా తమ్ముడు రాజా గారి సారథ్యంలో మేమంతా కూడా ఇక్కడ ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాలో మేమంతా డిమాండ్ చేసింది ఏంటంటే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని అడగడం జరిగింది. అంటే ఇప్పటికి ఎంతకాలం అయిందండి? 2 నెలల 20 రోజులు ఎంత అవుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఎక్కడ వారు పెంచింది లేదు, ఎక్కడా కూడా రైతులకి వాళ్ళు సహకరించింది లేదు. ఈ విషయాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఈ మధ్య కాలంలోనే పొగాకు రైతులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పొగాకు రైతులు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో వారు పడుతున్న ఇబ్బందులు, వారు పెట్టిన పెట్టుబడికి కనీసం గిట్టుబాటు ధర లేకపోవడం అనేది మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వారు తీసుకువెళ్ళడం ద్వారా, అలానే గతంలో 2015లో ఇదే బోర్డుకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు కూడా ఆ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద మరి ఈ పొగాకు రైతుల పక్షాన అన్న మాట్లాడడం, అప్పుడు ధర పెరగడం కూడా జరిగింది. అలానే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ పొగాకు రైతులకి కొనుగోలు లేకపోతే ఆ రోజున ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కూడా జగనన్న చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఈ మెట్ట ప్రాంతం రైతులందరూ కూడా ఎక్కువ శాతం ఈ పొగాకు మీదనే డిపెండ్ అవుతూ వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా అండగా నిలబడింది ఎవరు అంటే జగనన్నని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ రోజున వేరే పార్టీకి సంబంధించిన రైతులు కూడా మాకు ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ నాయకుడిని తీసురండి ఇక్కడికి, మాకు ధర పెరిగే విధంగా మాకు హెల్ప్ చేయండి అని వారు మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఈ రోజున అన్న వస్తే ఖచ్చితంగా పొగాకుకి రేటు వస్తుందనే నమ్మకం వేరే పార్టీకి సంబంధించిన రైతుల్లో కూడా ఉందని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఈ రోజున అంటే మేమంతా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే రైతులు ఏ విధంగా పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పటివరకు పెద్దలు ఇద్దరు చెప్పున్నారు. ఆ ఇబ్బందిని తీరుస్తూ ఆ రైతులకి తీర్చడానికి, ఆ రైతులకి అండగా నిలబడడానికి రేపు ఆగస్టు 5వ తేదీన జగనన్న ఇక్కడికి రాబోతున్నారు కనుక నాయకులుగా ఉన్న మీరందరూ కూడా ముఖ్యంగా రైతులకు తెలియచేయాలి. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దేవరపల్లి గ్రామంలో అన్న వస్తున్నాడు, రైతన్న కోసం ఆగస్టు 5వ తేదీన జగనన్న వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నష్టాల ఊబిలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా విషయాన్ని తెలియపరిచే విధంగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. పెద్దలతో పాటుగా ప్రతి నియోజకవర్గ సమన్వయకర్తలు అంటే ఇన్ఛార్జీలు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే గత వారం లోపలనే జగనన్న ఈ పొగాకు రైతులపైన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి రైతన్నలను పిలిచి సమావేశం పెడితే రైతన్నలందరూ కూడా నష్టాల ఊబిలో ఉన్నటువంటి వారి గోడును జగనన్నకు వినిపిస్తే, వినిపించడంలో కూడా మా ప్రాంతం వచ్చి మా బాధలు చూడండి అన్న, మీరు వచ్చి కాలు పెడితే మా ప్రాంతంలో మా పొగాకు రేట్లు పెంచుతారు, గవర్నమెంట్ అప్పుడైనా స్పందిస్తుంది, మా బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆ రోజున రైతన్నలందరూ కూడా చెప్పడం జరిగింది.
అదే విషయంగా వారి బాధలను వారు చెప్పినటువంటి విషయాలను చక్కగా ఆలకించి తప్పకుండా వారం 10 రోజుల్లో తప్పకుండా జంగారెడ్డిగూడెం కానీ దేవరపల్లి కానీ ఆ ప్రాంతం వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు బోర్డు సందర్శించి అక్కడే అధికారులతో మాట్లాడి రైతుల ఇబ్బందులు సమస్యలు కూడా అక్కడే చర్చిస్తాను, రైతులతో కూడా నేను మాట్లాడతాను. తప్పకుండా మీరు నష్టాలు ఊబిలో ఉన్నారు కనుక ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పొగాకు రైతులే కాదు, మామిడి రైతులు, అలాగే మొక్కజొన్న రైతులు, అలాగే ఒక రకం కాదు, రైతన్న అనేటువంటి అనేక పంటలు పండించేటువంటి ప్రతి రైతన్న కూడా నష్టాల ఊబిలో ఉన్నాడు. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఏమాత్రం కూడా స్పందించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు తప్ప రైతుల గురించి ఆలోచన లేదు. కనుక తప్పకుండా రేపు 5వ తేదీన జగనన్న రైతన్న కోసం, పొగాకు రైతన్నల కోసం, నష్టాల ఊబిలో ఉన్నటువంటి రైతుల విషయాలను మరోసారి ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా పలకరించి పొగాకు బోర్డు వద్ద ఆ పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడి రేటు పెంచవలసిందిగా కోరేటువంటి విషయాన్ని ఆ రేట్లు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం 265, 270 మొదలెట్టి 400 చిల్లర వరకు కూడా కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం 265 రూపాయల నుంచి 265, 65 దగ్గర ఉంది. ఇంకా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటూ ఆ 150 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు కూడా కొన్ని రైతులను వేధిస్తున్నారంటే రైతు ఏం చేయాలా? కష్టాల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఆ రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు. ఎదురు అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఒక పక్క, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా స్పందించకుండా వారి గోడు పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలంటే ఒకే ఒక్కడున్నాడు ఈ రాష్ట్రంలో రైతన్నకు దేవుడుగా చెబితే వినేటువంటి నాయకుడు ఉన్నాడు, అదే జగనన్న. ఆ జగనన్న 5 సంవత్సరాల పరిపాలనలో బ్రహ్మాండంగా రైతులను ఆదుకున్నాడు. ఇక ఆయన తప్ప మాకెవరు దిక్కులేరని వాళ్ళ రైతన్నలందరూ మీరు రావాలి, మీరు అడుగు పెడితే మాకున్నటువంటి సమస్యలు తొలుగుతాయి, మాకు న్యాయం జరుగుతుందనేటువంటి వారందరి కూడా అభ్యర్థన పురస్కరించుకుని రేపు 5వ తేదీన మరి ఆగస్టు 5వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేవరపల్లి గ్రామం రావటం, అలాగే ఈ పొగాకు బోర్డు సందర్శించి రైతుల కోసం, రైతుల ఇబ్బంది సమస్యలు చర్చించే కార్యక్రమంలో వస్తున్నారు కనుక, అలాగే ఈ 3 జిల్లాలు, ఏలూరు జిల్లా కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా, అన్ని రకాల పంటలు పండిస్తున్నటువంటి రైతన్నలందరూ కూడా సమైక్యంగా అందరూ కలిసి జగనన్న వస్తున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.